ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి భక్తులందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందుగా మీ అందరికీ కూడా బాబాగారి ఆశీస్సులు అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా ఈరోజు బాబాగారు ఏమంటున్నారు అంటే, బిడ్డ, నువ్వు మనసులో ఒక విషయం గురించి ఆలోచిస్తూ చాలా బాధపడుతున్నావు తల్లి. ఎందుకు బాబా నాకు ఇంత బాధ కలుగుతుంది అని నువ్వు చాలా బాధపడుతున్నావు తల్లి. నీ బాధకు కారణం తెలిస్తే నువ్వు చాలా ఆశ్చర్యపోతావు. అంతేకాకుండా కొన్ని రోజులుగా నువ్వు చాలా బలహీనంగా మౌనంగా ఉండిపోతున్నావు. అందుకు తగిన కారణం కూడా నువ్వు తెలుసుకోగలగాలి తల్లి. నువ్వు ఈ కారణాన్ని తెలుసుకొని సరిచేసుకోలేకపోతే నిన్ను కాపాడటం అనేది నా వల్ల కూడా కాదు తల్లి అంటూ బాబాగారు ఏదో ఒక మంచి సందేశాన్ని పంపించారండి. అంటే ఈరోజు మనకు బాబాగారు ఏం చెప్పబోతున్నారు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామండి. వీడియోలోకి వెళ్ళే ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి. అలాగే వీడియో కనుక నచ్చింది అనుకుంటే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఇంకా అండి వీడియోలోకి వెళ్ళిపోతామండి. మీరందరూ కూడా బాబాకి ఒకసారి నమస్కారం చేసుకొని వీడియో చూడండి. మనం ఎప్పుడు కూడానండి ఏదైనా ఒక సమస్య అనేది వచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా పరిష్కరించుకోవాలి అనేది వదిలిపెట్టేసి ఆ సమస్యని అటు చేసి ఇటు చేసి వాళ్ళకు చెప్పి వీళ్ళకి చెప్పి పెద్దదిగా చేసుకుంటూ ఉంటామండి. ఎలా అంటే గోటితో పోయేదాన్ని గొడ్డల వరకు తెచ్చుకున్నట్లుగా ఎక్కువ ఆందోళన పడిపోతూ ఉంటాము. ఇది మనలో చాలామంది కూడా చేస్తూ ఉండేది. అయితే అలా ఆందోళన పడిపోతూ బాబా దగ్గరికి వెళ్ళి, అయ్యో బాబా, మళ్ళీ నాకు ఇలాంటి సమస్య వచ్చింది అని బాధపడటంలో అర్థం లేదు తల్లి అని మనకు బాబా గారు తెలియజేస్తున్నారండి. మరి అసలు బాబా గారు మనకు ఏం చెప్పబోతున్నారు, ఏం చెప్పాలని చూస్తున్నారు అనేది ఈ వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం. సాధారణంగానండి ఏదైనా ఒక సమస్య అనేది మన వద్దకు వచ్చింది అంటే దానికి అంతో ఎంతో మనం కూడా కారణం అనేది ఉంటుంది. అంటే ఎలా అంటే ఇంట్లో నలుగురు ఉన్నప్పుడు ఎవరికైనా ఒక విషయంలో మనం న్యాయం చేయాలంటే ఒక సలహా ఇవ్వాలన్నా లేదు వాళ్ళని సపోర్ట్గా మనం ఏదైనా మాట్లాడినా కూడా వాళ్ళకి ఎక్కువగా ఇంపార్టెంట్ ఇస్తున్నాము అన్నట్లుగా మిగతా వాళ్ళు ఫీల్ అయిపోతూ ఉంటారు. అంటే ఇలా ఏదో ఒకటి అంటే ఏదో ఒక సమస్య రకరకాలుగా వస్తూ ఉంటాయి. ఇదే సమస్యను కాదు కానీ ఆ సమస్యలు అనేటివి వచ్చినప్పుడు మనము ఎలా డీల్ చేయాలి, ఎలా మనం వాటిని అనుసరించాలి అనేది మనకు తెలిసి ఉండాలి. మనం కూడా వాటి గురించి కొంత నేర్చుకొని సమర్థవంతంగా ఆ సమస్యని పరిష్కారం అనేది చేసుకోవాలి, తెలివిగా ఉండాలి అనేది బాబా గారి ఉద్దేశం అనమాట. అయితే ఒక భక్తురాలి అంటే బాబా భక్తురాలి విషయంలో జరిగిన ఈ విషయం ఏంటంటే, ఆవిడకి ఒక చిన్న ప్రాబ్లం అనేది ఉండేదండి. ఆ ప్రాబ్లంని ఆవిడ ఎంత పెద్దదిగా చేసుకొని ఆవిడే ఫీల్ అయిపోతూ ఆమెలో కృంగిపోతూ బాబా దగ్గర ఎన్నోసార్లు బాధపడుతూ ఏడ్చి ప్రార్థనలు పెట్టి ఇలా ఆ సమస్యని వాళ్ళకి చెప్పుకొని వీళ్ళకి చెప్పుకొని ఇంకొంచెం ఆ సమస్యని పెద్దది చేసుకొని తెలియని వాళ్ళకి కూడా తెలిసేలా చేసుకొని ఆవిడ చాలా బాధపడిపోయిందనమాట. అయితే ఏం జరిగిందంటే ఆవిడ కొంచెం నల్లగాను బొద్దుగా అందరిలా కాకుండా కొంచెం చూసేదానికి కొంచెం ప్రత్యేకమైన రూపంలా కనిపిస్తూ ఉంటుందన్నమాట. అలాంటి ఆవిడ నలుగురిలోకి వెళ్ళాలన్నా కూడా కొంచెం గిల్టీ ఫీలింగు. నేను ఎక్కడికైనా ఒక నలుగురిలోకి వెళ్ళినా ఒక ఫంక్షన్కి వెళ్ళినా ఏదైనా నాకు నచ్చిన ఫుడ్ తినాలన్నా నేను ఇంత తింటున్నాను, ఇంత తినబట్టే నేను ఇంత లావుగా ఉంటున్నానని వాళ్ళు ఎక్కడ అనుకుంటారో అని చెప్పేసి ఆవిడ అక్కడ తినకుండా రావటం, నలుగురిలో ఉండేందుకు వాళ్ళు నన్ను గురించి ఏమని అనుకుంటున్నారు అన్నట్లు ఫీల్ అయిపోవడము, ఇట్లా చేస్తూ ఉండేదనమాట. అంటే ఆవిడకి అది తన ప్రాబ్లం కాదు. చిన్నతనం నుంచి కూడా ఆవిడ పుట్టుకలోనే ఆవిడ ఇలా పుట్టడమే అలా పుట్టిందనమాట. అయితే ఆవిడ చిన్నతనం నుంచి కూడా ఇలాంటి సమస్యలు చాలా ఎదుర్కోవటం వల్ల ఆవిడ మనసులో అది నాటుకోపోయింది. ఆవిడ మాటలను తీసుకొని అట్లాగే మనసులో బాధపడుతూ ఉండిపోయిందనమాట. అయితే ఎన్నోసార్లు బాబా దగ్గర చెప్పుకొని బాధపడిపోయింది. కాకపోతే అండి మనం ఇలాంటి ఏదైనా సమస్య ఎదురైనప్పుడు మనం ఆ మాటని ఎవరైనా ఒక మాట అన్నప్పుడు ఆ మాటను మనం తీసుకోవడం అవసరమా లేదా, మనకు ఆ మాట ఎంతవరకు ఉపయోగపడుతుంది, అది మనం ఒక సలహాగా పాటించాల్సిన మాట లేదా అనేది మనమే నిర్ణయించుకోవాలి. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటూనే ఉంటారు. మనలో ఎన్ని మంచి గుణాలు ఉన్నా కూడా ఏదో ఒకటి వాళ్ళకి కనిపిస్తూ ఉంటుందన్నమాట. వాళ్ళు చూసే చూపులో వాళ్ళు ఆలోచించే విధానంలో ఉంటుంది కానీ మనలో ఏది ఉండదండి. మనకున్న గుణం మనకుంటుంది, మనకున్న రూపం మనకుంటుంది, అలాగే మనకున్న సమస్యలు కూడా మనకుంటాయి. కానీ ఆ సమస్యల గురించో మన రూపం గురించో మన ప్రవర్తన గురించో ఎవరో ఒకరు వేలెత్తి చూపించడం, ఒక మాట అనడం అంటే అది మనకు ఉపయోగపడేలా ఉంటే మనం తీసుకోవడంలో ఒక అర్థం ఉంటుంది. కానీ అది మనకు అక్కర్లేదు అనుకున్నప్పుడు
ఇంట్లో ఉన్న చెత్తని బయట ఎలా పడేస్తామో అలా పడేయాలి, కానీ బయట ఉన్న చెత్త మాటల్ని తీసుకొచ్చుకొని మన మనసులో నాటుకొని పోయేటట్టు పెట్టుకొని దాని గురించి ఆలోచించి మనం ఇంట్లో అలాగే కృషించిపోతూ ఉంటే ముందున్న భవిష్యత్ అనేది చాలా దూరం చేసుకుంటాం. ఆ ప్రకారంగా ఆ భక్తురాలికి కూడా నల్లగా ఉన్న రూపాన్ని చూసి అందరు హేళన చేస్తున్నారేమో అనుకొని ఆవిడే ఇంకొక నలుగురికి చెప్పుకొని, నేను అలా ఫంక్షన్కి వెళ్ళానండి, అక్కడ వాళ్ళు ఇలా నవ్వారు, వీళ్ళు ఇలా మాట్లాడుకుంటున్నారు, అది నా గురించే ఉన్నట్టుంది, ఇలా ఉండటం నా లోపమా అన్నట్లు ఆవిడ ఇంకొకరికి చెప్పుకోవడము, వాళ్ళు ఇంకొకరికి చెప్పటం, ఇలా ఇంకో 10 మందికి తెలిసిపోయేదనమాట. అట్లా మనకున్న సమస్యని మనం ఏ విధంగా పరిష్కరించుకోవాలి అనేది మానేసి దాన్ని ఇంకొంతమందికి చెప్పుకొని ఆ సమస్యని పెద్దదిగా చేసుకొని ఇంకొంతమందికి తెలుపుకోవడం అనేది పిచ్చితనము. ఇలా చేయడం మంచిది కాదు. ఆ సమస్యని ఏ విధంగా తెలివిగా పరిష్కరించుకోవాలనేది ఆలోచించాలి అనేది మన బాబాగారు ఆవిడకి కలలో కనిపించి ఆవిడకున్న సమస్య అనేది చూపించి ఆవిడని మళ్ళీ ఈ ఆలోచనల నుంచి బయటపడేసి ముందున్న భవిష్యత్తు గురించి ఆలోచించమని ఒక మంచి సలహా అనేది ఇచ్చారనమాట. ఆ ప్రకారంగానే మనలో ఎవరైనా సరే సమస్య ఏదైనా సరే దాని గురించి ఎక్కువగా ఆలోచించకుండా ముందున్న భవిష్యత్తు గురించి మనం ఆలోచించుకోకుండా ఆ సమస్యని అదే పనిగా ఆలోచిస్తూ వాళ్ళకి వీళ్ళకి చెప్పుకొని పెద్దది చేసుకోకూడదు. దాన్ని ఎలా పరిష్కరించుకోవాలి, ఎలా దాని నుంచి బయటపడాలి అన్న దాని గురించి ఆలోచించుకోవాలి. ఆ విధంగా మనం జాగ్రత్త పడాలి అన్నది బాబాగారి ఉద్దేశం. జీవితం అన్నాక ఎన్నో సమస్యలు అనేటివి వస్తూనే ఉంటాయి. వాటి నుంచి ఎలా బయటపడాలి అనేది చూసుకొని ముందడుగు వేయాలి అన్నది మన బాబాగారు ఒక చక్కని సందేశం రూపంలో మనకు అందించారండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఇంకా ఈ వీడియో కూడా మీ అందరికీ ఒక నమ్మకాన్ని, ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.